కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? అసలైన కాంగ్రెస్ పార్టీ కాదా? తెలుగుదేశం బేస్డ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయా? రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో మొత్తం కల్లోలం సృష్టిస్తోంది. అసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టాల్లో ఉన్నారు అని ఆయన చేసినటువంటి కామెంట్ ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడి మెదళ్లను ఈరోజు తొలిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కాదా ఇది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే బిహైండ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని అర్థం వచ్చేలాగా ఈరోజు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ సంకేతంగా కనిపిస్తున్నాయి. నిజానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర జరుగుతున్నటువంటి టైంలో కూడా ఆ రోజు జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్న, రేపు మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు, ఏ నిర్ణయాలు తీసుకుంటారంటే, నేను ముఖ్యమంత్రి అవుతానని కాదు, కాంగ్రెస్ పార్టీ ఎవరిని ముఖ్యమంత్రి చేసినా ఆ ముఖ్యమంత్రి మొదట తీసుకునేటువంటి నిర్ణయం ఉచిత విద్యుత్ అని చెప్పేసి ఆ రోజు పాదయాత్రలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి కామెంట్. అంటే వైఎస్ లాంటి ఒక సిన్సియర్ సీరియస్ పొలిటీషియనే నేనే ముఖ్యమంత్రి అని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో బట్ రేవంత్ రెడ్డి ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో, ఏ కాన్ఫిడెంట్తో నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నారు. 6 నెలలు బోనస్ ఒకవేళ జమిలీ ఎన్నికలు కలిసి వస్తే అని చేసినటువంటి కామెంట్. జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, వైఎస్ఆర్ లాంటి వాళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు చెప్పలేదు 140 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో. రేవంత్ రెడ్డి మాటల్ని ఆయన కాన్ఫిడెంట్గా చూడాలా, లేదంటే అహంకారంగా చూడాలా? అహంకారంగానే చూడాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంత పార్టీ లైన్ దాటి మాట్లాడుతుంటే మరి క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? శ్రీధర్ బాబు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నాయకులు ఏం చేస్తున్నారు? ప్రస్తుత సీనియర్ మంత్రులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా చాలా చర్చలు తీసుకెళ్తున్నాయి. రైట్, రాజిరెడ్డి మా బ్యూరో చీఫ్ అందుబాటులో ఉంది. రాజిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీగానే చూడాలా? రాజగోపాల్ రెడ్డి మాటల్లో ఆవేదన మాత్రం కనిపిస్తోంది. సగటు కార్యకర్త తరపున ఆయన వకాలత పుచ్చుకొని మాట్లాడింది కనిపిస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీన్ని ఫీల్ అవుతున్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరుగుతోందా? అయితే కాంగ్రెస్లో ఒక వినికిడి అయితే స్పష్టంగా వినబడుతుంది. కాంగ్రెస్లో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ప్రియారిటీ లేదు, కొత్తగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకే ప్రియారిటీ ఉంది. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసి కాంగ్రెస్లో భాగస్వామైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పట్టించుకుంటలేరు. అందులో భాగంగానే ఉదాహరణకు చూసుకుంటే జగిత్యాల జీవన్ రెడ్డికి అన్యాయం జరిగింది, ఇంకా ఎందరో సీనియర్ నాయకులకు కూడా అన్యాయం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో కూడా సెకండ్ కేడర్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇవ్వట్లేదనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి ఆ అంశాలన్నింటినీ కూడా బేస్ చేసుకొని మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు శ్రీకాంత్. అందులో భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి కట్టర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఏం న్యాయం జరగట్లేదు, తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళకే ఇక్కడ న్యాయం జరుగుతుంది. కడియం శ్రీహరి ఎవరు, పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరు, వీళ్ళంతా కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళ మాటలు నడుస్తున్నాయి, వాళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నారు తప్ప మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరికి కూడా ప్రియారిటీ ఇవ్వట్లేదు. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేది కూడా రాజగోపాల్ రెడ్డి నిలదీస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పదే పదే నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను 10 సంవత్సరాలు అంటే ఇదంతా కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎట్లా ఉంటాడు? ఇది రాహుల్ గాంధీ చెప్పాలి, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు చెప్పాలి. తనకు తాను ఏ రకంగా ప్రకటించుకుంటారు? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా సిఎల్పి నేతగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశాడు. ఆ యొక్క నేపథ్యంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకోలేదు. అంతేకాకుండా పలువురు విలేకరులు పోయి అడిగినా కానీ మీరు ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారా, ముఖ్యమంత్రి మీరే అవుతారా, మీరు ముఖ్యమంత్రి అయితే మీకు హామీ ఎలాంటి హామీ ఇస్తారు, మొదటి హామీ ఏంటి అని కూడా చాలామంది అడిగినా కానీ, జర్నలిస్టులు అడిగినా కానీ నేను ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాను అని మీకు చెప్పానా అని దాటవేశారు తప్ప ఎప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా, నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా రాజశేఖర రెడ్డి చెప్పలేదు. అంతేకాకుండా 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు తప్ప మరోసారి 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే
వస్తే నేనే ముఖ్యమంత్రి అవుతానని కూడా రాజశేఖర్ రెడ్డి ఏ రోజు చెప్పుకోలేదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పుకుంటున్నాడు? పదే పదే ముఖ్యమంత్రి అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్లో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఉంటే ఏఐసిసి నిర్ణయించాలి కదా, రేవంత్ రెడ్డి ఎట్లా నిర్ణయిస్తాడు? రేవంత్ రెడ్డి నిర్ణయించడానికి ఎవరు? రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఉంటుంది, జాతీయ నాయకత్వం ఉంటుంది. జాతీయ నాయకత్వం ఎవరిని నిర్ణయించినా, ఎవరిని ముఖ్యమంత్రి చేసినా దానికి అందరూ ఒప్పుకుంటారు తప్ప మళ్ళోసారి ఆయననే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలుగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఏదైతే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్లో కూడా నిజం ఉందనేది కూడా అంతర్గతంగా చర్చ కూడా జరుగుతుంది. పదే పదే ఏదైనా ఉంటే ప్రజాపాలన ఈ అంశాలు చేస్తున్నా, ఈ అభివృద్ధి చేస్తున్నా, ఈ డెవలప్మెంట్ చేస్తున్నా, ప్రజల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టాము అని చెప్పాలి, ప్రజల మనసును గెలుచుకోవాలి, కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని చెప్పాలి. కానీ కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని చెప్పకుండా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి ఉంటా, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి ఉంటా అని రోజు అదే చెప్తున్నాడు తప్ప కాంగ్రెస్ అధికారంలోకి రెండోసారి వస్తుందని ఎందుకు చెప్పడు? రెండోసారి అధికారంలోకి వస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. ప్రతిసారి నేనే ముఖ్యమంత్రి అవుతుందని వ్యక్తిగతంగా ఆయన ఎందుకు చెప్పుకుంటున్నాననేది కూడా కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది. ఇదే అంశాన్ని రాజగోపాల్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు. ఇంకోసారి ముఖ్యమంత్రి అని చెప్పుకోకూడదు, కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. ఇంకో అడుగు ముందుకేసి రాజగోపాల్ రెడ్డి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చేసేటువంటి బట్ ఇది ఇప్పుడే వినిపించలేదు. రాజిరెడ్డి గతంలో చెప్పడం ఏదైతే గతంలో కూడా రాహుల్ గాంధీని అవమానించే విధంగానే మరోసారి నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు అనేది కూడా రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అంటే రాజిరెడ్డి గతంలో కూడా కొన్ని కామెంట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి టీం అంతా పాత తెలుగుదేశం పార్టీ టీంని తీసుకొస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. కడియం శ్రీహర్ ఎవరు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరు, గుత్తా సుఖేందర్ రెడ్డి ఎవరు, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా అని చెప్పేసి నిన్న రాజగోపాల్ రెడ్డి అన్నారు. కానీ గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డే ఈ కామెంట్ చేశారు. ఆయన అన్నారు టీడీపీ వాళ్ళంతా వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళకే కాంట్రాక్ట్లు వస్తున్నాయి, సీఎంఓల వాళ్ళే ఉంటున్నారు, చంద్రబాబు నాయుడు మనుషులే ఉంటున్నారు, అందుకే ఆంధ్రాకు నీళ్లు తరలిపోతున్నా కానీ కనీసం యుద్ధం ప్రకటించలేకపోతున్నారు పక్క రాష్ట్రంలో నీళ్లు పట్టుకపోతుంటే. ఇవన్నీ టీడీపీ నడిపిస్తుంది బిహైండ్లో అన్నది చాలా రోజుల నుంచి లోపల వినిపిస్తూ ఈరోజు బహిరంగంగానే రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. బట్ అయినా కానీ ఎక్కడా ఎవరు పెద్దగా స్పందించట్లేదు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని, రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని? అయితే మీరు అన్నట్టుగా అనిరుద్ రెడ్డి గతంలో స్పందించారు. అనిరుద్ రెడ్డి ఏమంటున్నాడంటే తెలంగాణ కాంట్రాక్ట్ల కన్నా ఆంధ్ర కాంట్రాక్ట్లకే తెలంగాణ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎవరికి కాంట్రాక్ట్లు ఇవ్వమని సూచిస్తే వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. తెలంగాణలో కాంట్రాక్ట్లు రావాలంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు చెప్తే తెలంగాణలో కాంట్రాక్ట్లు వస్తున్నాయి, వారికే పనులు చేసి పెడుతున్నారు అనేది కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి అనిరుద్ రెడ్డి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే స్వయంగా స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో అంతర్గతంగా వ్యతిరేకత ఉన్నా, లోన కుమిలిపోతున్నా ఒక్కొక్కరు చాప కింద నీరులాగా బయటకు వస్తున్నారు. కానీ ఎట్ ఏ టైం బయటకు రావట్లేదు. అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్కు రావడమే కారణము. మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఒకటి, రెండు మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పడం వల్లే కాంగ్రెస్లోకి వచ్చాను అనేది కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పాడు. ఎందుకంటే ఆయన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ బలం పెరుగుతుంది, నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం అవుతుంది, క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుందని ఆ ఉద్దేశంతోనే నేను వచ్చాను. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాలని, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అందరం కలిస్తేనే, బలమైన నేతలు కలిస్తేనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్నదనే ఉద్దేశంతో వచ్చాను. అందులో భాగంగా నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు. మొదటి విడతలో మంత్రి పదవి ఇవ్వలేదు. అంతేకాకుండా రెండో విడతల భువనగిరి